Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో దేశానికి రైతే రారాజు, రైతే వెన్నుముక్క అని అంటూ ఉంటారు. రైతే వెన్నుముక్క ఓకే, నిజంగానే వ్యవసాయం అనేది దేశానికి వెన్నుముక్క. అయితే రైతే రారాజు అనేది ఎంతవరకు నిజమో దేవుడికే తెలియాలి. సో ఒకప్పుడు నేను ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు చూసేవాడిని. అంటే బడుగు బలహీన వర్గాల గురించి, లేదంటే కొంచెం సామాన్యుల ప్రజల కష్టాల గురించి, లేదంటే రైతుల కష్టాల గురించి ఇలాంటి సినిమాలు తీస్తూ ఉండేవారు. ఇప్పుడు ఉప్పు రమేష్ గారు ఏమన్నా దానిని ఆ స్లాట్ని ఏమన్నా ఫుల్ఫిల్ చేద్దామని అనుకుంటున్నారేమో. ఆర్ నారాయణమూర్తి గారు మూవీస్ మళ్ళీ రావట్లేదు కాబట్టి, ఎక్కువ రావట్లేదు కాబట్టి ఇప్పుడు ఒక సినిమాతో అయితే వచ్చారనమాట. ఆ సినిమా పేరే వీడే మన వారసుడు అనమాట. సో రైతుల కష్టాల గురించి, డ్రగ్స్ గురించి ఈ సినిమాలో అయితే మెన్షన్ చేశారు. ఆ టీం మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్తే అండి. నమస్తే. నమస్కారం. ముందుగా ఐడ్రీమ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు. చెప్పండి అబ్బాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే మీరు ఎన్నో సినిమాల్లో చూసాం మిమ్మల్ని. మీరు ఇప్పుడు సడన్గా అంటే కొన్ని సినిమాలు ఇలాగా అంటే డబ్బుల కోసం కాకుండా, కమర్షియల్ ఫామ్ కాకుండా ఆర్ట్ ఫామ్లో తీస్తూ ఉంటారు. లేదంటే సందేశాత్మక సినిమాలు కావచ్చు, కొంచెం విప్లవాత్మక సినిమాలు కావచ్చు. అంటే ఏదన్నా ఒక థాట్ ప్రొవోకింగ్, అంటే అవతల వాళ్ళకి ఏదన్నా ఒక క్వశ్చన్ రైజ్ చేయడం. కొన్ని సినిమాలు ప్రభుత్వాలను ప్రశ్నిస్తాయి, కొన్ని సినిమాలు మనలోనే కొన్ని ఆలోచనలు రేకెత్తిస్తూ ఉంటాయి. ఇలాంటి సినిమాలు మీరు ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటిదే అనిపించింది. ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం ఏంటి సార్? ఎలా వచ్చింది దగ్గర? చెప్తానండి. ముందుగా ఈ వీడే మన వారసుడు సినిమాలో హీరో ఫాదర్ నేను. హీరో మన ఉప్పు రమేష్ గారు. హీరో కాదు, ఆయన హీరో, ప్రొడ్యూసరు, డైరెక్టరు, తర్వాత కథకుడు, మాటల రచయిత, లిరిక్ రాసింది ఆయనే, మొత్తం ఆయనే, కంప్లీట్గా ఆయనేను. మంచి భగవంతుడు ఇచ్చిన ఉద్వత్ అది. అయితే అతను ఒకసారి నాకు ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి, అతను అంతకుముందు నాకు తెలియదు ఎవరు అతను. నా పేరు రమేష్ అండి, నేను ఒక సినిమా తీద్దాం అనుకున్నాను, దాంట్లో నాకు ఫాదర్ వేషం ఒకటి మిమ్మల్ని అనుకున్నాను, మిమ్మల్ని వచ్చి కలిసి నేను మామూలుగా స్టోరీ చెప్పాలి, ఎప్పుడు రమ్మంటారు అన్నాడు. ఈవినింగ్ 4 o'clock రాయా అని చెప్పాను. కరెక్ట్గా 4 o'clock వచ్చాడు ఆయన. వచ్చి ముందు కథ చెప్పడం మానేసి పాటలు వినిపించాడు. సినిమాలో పాటలు చాలా అద్భుతంగా, పాటలు చాలా మ్యూజిక్ చాలా బాగా చేశారు. పాటలు వినగానే నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. సరే అప్పుడు కథ చెప్పాడు. మొత్తం కథ ఏదని చెప్తే, కథ చాలా బాగుందయ్యా, చేద్దామని అని చెప్పాను. పాపం 3-4 గంటలు కూర్చుని అన్నీ చేసుకున్న తర్వాత నన్ను ఓకే చేసుకుని వెళ్ళాడు. నువ్వు అసలు ఎందుకు తీద్దాం అనుకున్నావు సినిమా, అసలు నువ్వేంటి, నీ పరిస్థితి ఏంటయ్యా, నువ్వేమైనా జాబ్ చేస్తున్నావు ఏంటంటే, లేదు సార్, నేను మా ఊరు కందుకూరు దగ్గర కోవూరు అనే చిన్న విలేజ్. నేను 12 సంవత్సరాల వయసులో ఉండగా నేను గేదెలు మేకలను కాసేవాడినండి. మా అక్కను మా బావ ఇక్కడ సిటీలో తాపి పని చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకి హెల్ప్ చేయటానికి అని చెప్పి నా 12 సంవత్సరాల వయసులో నన్ను తీసుకొచ్చారు సార్. నేను ఒక అక్షరం అసలు స్కూల్కి వెళ్ళిన పాపను పోలేదు సార్, ఒక్క ముక్క కూడా నాకు రాదు. సరే అక్కడికి వచ్చిన తర్వాత నా మేనల్డ్ అప్పుడు 5వ తరగతి చదువుతున్నాడు. వాడిని బతిమాలి నేను అక్షరాలు నేర్చుకున్నానండి. తర్వాత మాటలు రాయడం నేర్చుకున్నాను, వాక్యాలు రాయడం నేర్చుకున్నాను, పుస్తకాలు చదవడం నేర్చుకున్నాను అని చెప్పాయండి. ఎంత గొప్ప చూడండి. తర్వాత చాలా చాలా తొందరగా నేర్చుకున్నాను నేను చదువు. నాకు మరి భగవంతుడు ఇచ్చిన వరమేమో కానీ పాటలు అనర్గణంగా రాసేవాడినండి. రాజశేఖర రెడ్డి గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద పాటలు రాసేవాడు. పాటలు మామూలుగా PhD చేసి తెలుగు చేసినా కానీ పాటలు రాయలేదు సినిమాలో, కానీ అద్భుతంగా రాస్తాడు ఆయన. అది భగవంతుడు ఇచ్చిన వరం ఆయనకి. కాబట్టి నాకేమీ లేదండి. తర్వాత నేను తాబీ మేస్త్రిగా అయ్యి తర్వాత బిల్డర్గా అయ్యాను. నాకు ఒక ఇంట్రెస్ట్ అంటే కళ మీద ఇంట్రెస్ట్. నాకు ఏదైనా ఒక సినిమా చేయాలి, నాలో ఉన్న కళను బయటికి తీసుకురావాలని ఉద్దేశంలో ఈ సినిమా తీస్తున్నాను సార్. దానికి తక్కువ బడ్జెట్లో చేస్తున్నాను, మీరంతా కోఆపరేట్ చేయాలి అన్నాడు. సరే, ఒక చదువు లేని వ్యక్తి ఇన్ని రంగాల్లో అద్వితీయంగా రాణిస్తున్నాడంటే మనకు ఆనందమే కదా. సర్లే చేద్దాం అనుకున్నాం. ఆ విధంగా ఒక 20 రోజులు సిటీలో తీశాడు ఇక్కడ. ఇంకొక 25 రోజులు సింగంనేనిపల్లి అని కందుకూరు దగ్గరే, అక్కడ 10 కిలోమీటర్లు. ఆ ఊరు వాళ్ళు చాలా ప్రోత్సహించారు. నిజంగా వాళ్ళకి చేతులెత్తి నమస్కారం పెట్టాలి. 25 రోజులు అక్కడ షూటింగ్ చేశాను. 45 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశాడు. నాకు మొట్టమొదటి కంప్లీట్ చేస్తాడు చేయడం, అసలు మధ్యలో ఆపేస్తారు చాలామంది చిన్న సినిమాలు అని నాకు భయం వచ్చింది. కానీ మొత్తానికి కంప్లీట్ చేశాడు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, సెన్సార్ అయిపోయింది, రిలీజ్ కూడా సిద్ధమైంది. అంటే అతను ఏంటంటే అనుకున్న పని చేయగలడు. ఏదైనా ఈ కార్యం చేయాలి అనుకుంటే చేయగల సమర్థుడు అతను. ఆ విధంగా చేశాడు. అందులో హీరో కూడా చాలా బాగా చేశాడు. మంచి క్యారెక్టరు. అంటే ఆ ఏజ్కి తగ్గ క్యారెక్టర్ అది. ఆ హీరో అంటే ఏదో దాంట్లో డ్యాన్సులు కూడా పెట్టాడు ఆయన. మళ్ళీ మామూలుగా కాదు, డ్యాన్స్ చేశాడు, ఎరగదీశాడు, మామూలుగా లేదు, చాలా బాగా చేశాడు. ఫైట్లు మళ్ళీ 2-3 ఫైట్లు అద్భుతంగా చేశాడు. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. మన షో కూడా వేసాము, చాలా ఫ్రెండ్స్ అందరూ కూడా చూశారు. చాలా చాలా బాగుంది. రేపు 18వ రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా బాగా సక్సెస్ అవ్వాలని
మా వాడికి మా టీం మొత్తానికి మంచి పేరు రావాలని, అలాగే డబ్బులు కూడా మంచి కనక వర్షం కురవాలని. ఎందుకంటే ఆ సినిమా మంచి డబ్బులు వచ్చినాయి అనుకోండి, మళ్ళీ వేరే కథ రెడీ చేసి పెట్టాడు ఇప్పుడు ఆల్రెడీ. కాబట్టి 10 మంది బతుకుతారు. ఆ విధంగా చేయాలి మనసారా నేను కోరుకుంటున్నానండి. సో అంటే ఫ్రమ్ జీరో టు హీరో అని చాలా పుస్తకాలు ఉంటాయి. ఆ అవునవును. పుస్తకాలు ఎన్ని చదివారు ఆయన మరి? Exactly. ఆయన నిజంగా జీరో నుంచి హీరో అవడం అనేది చాలా గ్రేట్ థింగ్. రియల్. ఎందుకంటే నేను 2 ఫైట్లు నేను చూశాను. 2 ఫైట్లు డూపులు ఏం పెట్టలే అతను రియల్గానే చేశాడు. అందుకని రియల్ స్టార్ అని పెట్టేసుకున్నాడు పేరు, ఆయనే పెట్టినాడు. మేము కూడా యాక్సెప్ట్ చేసాం దాన్ని. చేశాడు. ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్ అదిరిపోయి డ్యాన్స్ ఒకటి మంచి డ్యూయట్ పెట్టాడు. దాంట్లో ఒక పాట తాత మనవడికి, వీడు నా మనవడు, ఇలా మీ ఇద్దరికి అద్భుతమైన పాట ఉంది కదా, తాత మంచి తాత మంచి పాట, చాలా మంచి పాట. అది చాలా హిట్ అయింది పాట, అది చాలా హిట్ అవుతుంది కూడా. అది మా ఇద్దరికి చాలా బాగా ఉంది. జనాలు కూడా బాగా లైక్ చేస్తారు ఆ పాటను, మాత్రం డౌట్ లేదు. సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని బాగా ప్రగాఢ నమ్మకం నాకైతే. సో అద్వితేజ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాదు అన్నా బిలు. ఓకే, సో ఏంటి మీ తాతగారు ఏమన్నా గుర్తొచ్చారా? మీ రియల్ తాతగారు అంటే నువ్వు తాత తాత అని పిలిచి అలవాటు అయిపోయి ఉంటుంది. ఇంకో సినిమా కూడా ఏదో చేస్తున్నావు అనుకుంటా కదా ఇద్దరు కలిసి. సో బాండింగ్ ఎక్కువ, కనెక్షన్ ఎక్కువ ఉంటుంది కదా. సో ఏమన్నా మీ తాతగారు నిజంగానే మీ తాతగారులా అనిపించడం ఇలాంటి ఏమన్నా అనిపించిందా? అనిపించింది ఒకసారి. ఎప్పుడన్నా బయటకు వచ్చిన తర్వాత కూడా తాత అని పిలిచేస్తున్నావా మర్చిపోయి? కానీ ఏమని పిలుస్తావు? తాత అంటాడు. ఆయన తాత అని పిలవద్దు. నేనంట సార్ అంటే వద్దురా, సార్ ఏంటి అంట నేను. తాత అక్కడ సైక్లింగ్ ఉండే హార్స్ ఒక సీన్ ఉంటది. నువ్వు హార్స్ రైడ్ చేస్తావా? సార్ ఇట్లా హార్స్ లెక్క ఉంటాడు. ఓకే, నువ్వు తాత మీద ఎక్కి చిన్నప్పుడు మన వాళ్ళని ఆడించడం. ఓకే, దాని తర్వాత ఫామ్ లో చిన్నప్పుడు ఏమన్నా ఇలా ఆడుకున్నావా? మీ తాతగారు ఎవరైనా ఎక్కించుకుని ఇలా తిప్పించిన ఏమైనా సందర్భాలు ఉన్నాయి? ఊర్లో అవి మిస్ అయినాయి, ఇప్పుడు వచ్చినాయి కదా. ఓకే ఓకే. సో ఇప్పుడు మీ మమ్మీ ఉన్న సినిమాల్లో చాలా సినిమాల్లో ఉంటావు, ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు. మీ మమ్మీ లేని సినిమాలు కూడా కొన్ని ఉంటాయి. నీకు మీ మమ్మీ సెట్స్ లో ఉంటే కంఫర్టబుల్ గా ఉంటుందా? సెట్స్ లో లేకపోతే బాగుంటుందా? ఉంటేనే సార్. మమ్మీ ఉంటే నాకు కొన్ని అడ్వైస్ ఇస్తుంది, ధైర్యం. ఎందుకు అలా వద్దు, మమ్మీ లేకుండానే అంటే నువ్వు కొంచెం అల్లరి చేసినా అడిగే వాళ్ళు ఉండరు, ఇప్పుడు గారాబంగా చూస్తారు. అదే మమ్మీ ఉన్నారనుకో అనరా, మమ్మీ కంట్రోల్ చేయాలి. అంత స్ట్రిక్ట్ గా అంటే ఓన్లీ అడ్వైజ్ ఇస్తాను నాకు, నేను చూసుకుంటది. సెట్ లో ఎట్లా అని కూడా చెప్తాను మమ్మీ. చెప్పారు ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇచ్చారా మమ్మీ కంటే నువ్వు ఇంకా బాగా యాక్ట్ చేస్తావు అని? ఇచ్చారా? మమ్మీ ఏం మరి బాధపడలేదా? జెలస్ ఫీల్ అవ్వడం? సో మమ్మీ చెప్పిన నువ్వు యాక్టర్ అవ్వాలంటే యాక్టర్ కి చాలా నీకు టిప్స్ చెప్తా ఉంటారు కదా, నీకు ఎప్పుడు గుర్తుండిపోయి ఒక టిప్ చెప్పు. మమ్మీ ఏం చెప్తారు? ఎక్స్ప్రెషన్ ని కంట్రోల్ చేసుకోవాలి, ఎక్కువ నవ్వొద్దు. నాకు నవ్వొచ్చేస్తుంది సార్ ఎక్కడేం చేస్తే, కానీ మమ్మీ నవ్వును ఆపుకోమని నాకు అట్లా చెప్తా. ఎట్లా ఎమోషనల్స్ బాధ అంటే ఎక్స్ప్రెషన్ చేసి చూపిస్తాను మమ్మీ. దానివల్ల ఇంకా మమ్మీ ఎట్లా వేస్తుందో కొంచెం అర్థం చేసుకుని నేను కూడా వేసేస్తాను. సో లవణి గారు ఏంటి అంటే ఇప్పుడు ఐ మీన్ మీరు సూపర్ దుమ్ము రేపేస్తున్నారు, మళ్ళీ రావా అని ఎప్పుడైతే మొదలయ్యారో మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు ప్రతి సినిమాలో. కాదు అంటే బాగుంది, అంతా బాగుంది. ఏంటి ఈ క్యారెక్టరైజేషన్ మీకు ఏమన్నా స్పెషల్ గా ఎక్సైటింగ్ ఏమన్నా అనిపించిందా? చాలా సార్. ఇందులో ఏంటంటే ఇప్పుడు దాకా లైక్ నేను చేసిన క్యారెక్టర్స్ అన్ని లైక్ టైగర్ నాగేశ్వరరావులో కొన్ని ఎమోషన్ సీన్స్ చేసాము, అలానే కొంచెం ఫన్ బట్టల రామస్వామిలో ఏదో కామెడీ అలా ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ అంటే తను నాకు మావయ్య అవుతారు అనమాట మూవీలో. సో ఇది ఏంటంటే ఒక మా మావయ్యకి ఇచ్చి మ్యారేజ్ చేయడము, ఇది కాన్సెప్ట్ బేసిక్ గా. అంటే మేనరికం పెళ్లిళ్ళ గురించి అనేది. సో నాకు ఈయన వరుసకి ఏమవుతారు, తాతయ్య అవుతారు జనరల్ గా, కూతురులా మా మదర్ వాళ్ళ డాటర్ లాగా. సో ఆ కాంబినేషన్ లో ఏమవుతుందంటే కంప్లీట్ చాలా కామ్, అంటే ఇంత అల్లరి అలా ఏం ఉండదు అసలు, చాలా కామ్ గా ఉంటుంది. అమ్మో బాగా ఎక్కువ అంటే ఏడుపే ఉంటది ఇందులో ఎక్కువ, నా వరకు నా పాట మటుకు. సో ఈ అమ్మాయి ఏంటంటే కొంచెం దో ఏదో తాతయ్య వాళ్ళ ఇంట్లో కోడలుగా వెళ్ళినా కూడా, బట్ స్టిల్ ఈయన అంటే ఊర్లో మామయ్య చాలా తోపు అనమాట, అంటే ఊరు అందరిట్లో ఈయన. సో ఈయనకి ఇంకా మళ్ళీ ఫాలోయింగ్ కూడా ఉంటుంది. సో అలాంటిది యూనో నన్ను చేసుకున్నారు, అది మా మదర్ చెప్పడం వల్ల అన్న టైప్లో నేను కొంచెం డౌన్ టు ఎర్త్ ఉండడం వల్ల. సో ఆ ఊర్లో మేము ఆ సీన్ అయితే నాకు అది బాగా కనెక్ట్ అయింది. ఏంటంటే ఆల్మోస్ట్ ఎక్కడ ఏమి హై అండ్ యూనో ఎనర్జీ లెవెల్స్ ఏమి ఉండదు, కామ్గా ఉండాలి, బాధపడుతూ ఉండాలి. కొన్ని సిచ్యువేషన్లో
యూనో మనసిరిగిపోయి అంటే ఆల్మోస్ట్ కొన్ని అంటే ఆ సిచ్యువేషన్స్ ఉంటాయి కొంత చనిపోయిన సీన్స్, వీళ్ళు చనిపోయినప్పుడు ఎమోషన్. ఎందుకంటే నాకుందే తాతయ్య అమ్మమ్మ, వాళ్ళు కూడా చనిపోయిన తర్వాత ఎలా ఉంటుంది. సో ఆ ఎమోషన్ సీన్స్ అన్నిట్లో అది నాకు చాలా కనెక్ట్ చేసింది. లైక్ ఆయన నరేట్ చేసేటప్పుడు సరే ఇది బాగుంది, మనం ఇప్పుడు దాకా ఇలా చేయలేదు, అండ్ దట్టు అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. సో ఇదైతే మనకి కొంచెం లైమ్ లైట్ ఉంటుంది, బాగుంటుంది. ఒక ఇలా జనాలకు చూపించవచ్చు, ఓకే ఈమె ఎప్పుడు కామెడీ అండ్ ఇదే కాదు, ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేస్తుంది అనే నమ్మకం అనమాట. నిన్నే ప్రసాద్ ఐమాక్స్ లో చూసానండి, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాను అనమాట. ఏమన్నారు నిన్న రివ్యూస్ ఏంటి మీ పర్ఫార్మెన్స్? సార్ చాలా మంది అంటే సౌరభ్ గారితో నేను చేస్తున్నాను కదా, సో చాలా మంచి రెస్పాన్స్ సార్. సో నేను బేసిక్ గా దానికి సైనింగ్ చేశాను, అంటే సౌరభ్ గారు ఏదైతే సైనింగ్ చేశారో అదంతా నేను డైరెక్షన్ టీమ్తో చేశాను. సో నాకు ఆ సైన్ లాంగ్వేజ్ వచ్చు కాబట్టి అది ప్లస్ పాయింట్ అయింది. అందుకే ఇంకా ఆ క్యారెక్టర్ ఆఫర్ చేస్తే కూడా నేను పెద్ద సినిమాలో చిన్న క్యారెక్టర్ అయినా మనం యాక్సెప్ట్ చేయాలి, యాజ్ అన్ ఆర్టిస్ట్ మనం చేయాలి. సో అలా అని చెప్పేసి అది ఒప్పుకోవడం జరిగింది. సూపర్ సూపర్ సార్. వచ్చాం రమేష్ గారు, మీ దగ్గరికి వచ్చాం ఆఖరిగా. హీరో ఏంటి కాదు, ట్రైలర్ లో లాస్ట్ షాట్ చూశాను, బోయపాటి గారిని ఒడిచిపెట్టారు అక్కడ. ముందేమో ఈ మెసేజ్ ఇదంతా చూస్తుంటే ఆర్ నారాయణమూర్తి గారు గుర్తొచ్చారు. పాపం ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు బయట తీశారు. ఏంటి కమర్షియల్ ఫార్మేట్ లో ఒక సందేశాత్మక చిత్రం అనుకోవాలి దీన్ని? అవును సార్. ముందుగా ఐ డ్రీమ్ వారికి, యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. మొదటి సినిమా అయినా కూడా మీరు మమ్మల్ని పిలిచి మా అందరితో ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు చాలా సంతోషం సార్. అయితే మీరు అన్నట్టు ఈ సినిమాలో అన్నీ ఉన్నాయి సార్. ఈ నేటి సమాజంలో జరుగుతున్న ఈ కుర్రాళ్ళు, వాళ్ళు ఏ విధంగా ఉంటే బాగుంటారు, ఏ విధంగా ఉంటే ఈ కొన్ని అలవాట్లకి బానిసలై చదువు మీద మనసు పెట్టకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా, వాళ్ళు చేసే కొన్ని పనులకి తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు, ఎంత బాధపడుతున్నారు ఈ సినిమాలో చూపించాను సార్ నేను. ఇక నా విధంగా పోతే మిగతాది ఈ ఎవరైతే చదువు లేని వాళ్ళు కొన్ని తప్పులు చేస్తున్నారు సార్. ఈ పెళ్ళిళ్ళు కావచ్చు, చిన్నతనంలో పెళ్ళిళ్ళు కావచ్చు, ఏ వయసులో చేయాలో అవి చేయట్లేదు. కొన్ని అదే మనం బయట ఇచ్చుకుంటే మన అమ్మాయిని ఎలా ఉంటుందోనని చెప్పి వాళ్ళల్లో వాళ్ళకే ఇచ్చుకోవటం, అలా ఇవ్వటం వలన ఎంత నష్టం జరుగుతుందో అనేది ఈ సినిమాలో అస్సలు ఎంత బాగా చూపించామంటే సార్, అది అంత బాగా చూపించాము. అది నేను చెప్పుకోవద్దు అనుకుంటే రేపు మీరు సినిమా చూసిన తర్వాత మీరు చెప్పాలి సార్. ఆ విధంగా రైతులు కూడా సార్, రైతులు ఎంత కష్టపడుతున్నారంటే సార్, ఆ రైతులు పడే కష్టాలు ఎవరు పడరు. ఎక్కడో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యి, లేకపోతే ఎక్కడో జాబ్ చేసుకొని, ఎక్కడో ఆఫీసులో ఫ్యాన్ కింద కూర్చొని, ఏసీ కింద కూర్చొని ఎవరో పండిస్తున్నారు, ఆ పంటను తెచ్చి మనం తింటున్నాం అనేది కాకుండా, ఒక రైతు పండించాలంటే ఎండనక వాననక అంత కష్టపడి అన్నీ చేతికొచ్చే టైంలో అకాల వర్షాలు పడి పోతుంది. ఆ పోతున్న పంటకి ఎవరు భరించలేకపోతున్నారు, ఆ నష్టాన్ని ఎవరు కూడా ఇవ్వలేకపోతున్నారు. కాకపోతే కొంతమంది ఏదో కంటి తుడుపుగా ఏదో చిన్న సహాయం చేస్తారు, అది ఎవరైనా కావచ్చు. అంతేగాని రైతులను మాత్రం ఎవరు ఆదుకోలేకపోతున్నారు సార్. ఆ రైతు పడే కష్టం మీదే నేను ఈ సినిమా తీశాను. అక్కడ రైతులు ఎలా ఉండాలి, రైతుల్ని మరి ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు ఎలా ఆదుకోవాలి అనే దాన్ని తీసుకున్నాను. నేటి కుర్రాళ్ళు ఎలా ఉండాలో అది తీసుకున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే సార్, ఒక పేదవాడు, ఒక రిక్షా లాగే వాళ్ళు కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఒక పేదవాడు బిడ్డ కష్టపడి చదివితే ఏ రేంజ్కి పోతాడో అది నేను చూపించాను. బాగా డబ్బు ఉంది, నేను అన్నీ చేయగలను, నా దగ్గర అంతా ఉంది, డబ్బు ఉంది, నేను ఏదైనా చేస్తాను అనుకున్న వాళ్ళు ఎలా నష్టపోతున్నారో అది కూడా ఈ సినిమాలో చూపించాను. సూపర్. కాబట్టి అన్ని విధాలుగా నిన్న మా మ్యూజిక్ డైరెక్టర్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసే మన శ్రీ వెంకట గారు సినిమా చూడగానే, ఏంటి సార్ మీ సినిమా నవరసాలు ఉన్నాయి మీ సినిమాలు అని చెప్పేసాడు. నవరసాలు ఉన్నాయి, ఈ సినిమాకి తిరిగిలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మహా అద్భుతంగా వచ్చింది సార్. ఎందుకంటే ఆ సీన్లకు తగ్గట్టుగా ఆయన కూడా, ఏంటి సార్ ఫస్ట్ నాకు కాపీ పంపించమంటే పంపించాను, చూశారు,
మీ సినిమా అయితే 100 days సూపర్ సార్ అన్నాడు. అలాగుంది సార్ సినిమా. ఈ మధ్య నేను రామానాయుడు స్టూడియోలో షో వేశాను. ఆ రామానాయుడు స్టూడియోలో రామానాయుడు గారి పిఏ అంట. నేను 25-30 years నుంచి ఆయన దగ్గర పనిచేశానండి. నేను మీ సినిమా చూస్తే అసలు ఈ సినిమా ఎలా ఉంది ఏంటి, చాలా బాగా వచ్చిందని ఆయనే ఒప్పుకున్నాడు సార్. చాలా బాగా వచ్చింది అన్నారు, అదే సంతోషం. మొట్టమొదటిసారి నేను సినిమా ఫస్ట్ టైం నేను ఓటుకు నోటు వద్దని చిన్న 10 minutes షార్ట్ ఫిల్మ్ తీశాను సార్. ఆ ఒక షార్ట్ ఫిల్మ్కి నాకు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు ఇచ్చారు, ఎన్టీఆర్ కళాక్షేత్రం. అది మన ఎవరు పబ్లిక్ గార్డెన్ అండి, పొట్టి శ్రీరాముల కళావేదిక నాంపల్లి. ఈ ఇయర్లోనే February 9వ తారీఖు సార్. అప్పుడు నాకు అనిపించింది నేను ఎక్కడ ఉండాల్సిన వాడిని, ఎక్కడికి వచ్చాను, ఈ అవార్డు నేను తీసుకోవడం ఏంటి, అమ్మా ఇదేదో. యూట్యూబ్ లో ఒక సెన్సేషన్ అవుతూ ఉంటాడండి ఒక వ్యక్తి, పాలమ్మినా పూలమ్మినా బిల్డింగ్లు కట్టినా కాలేజీలు కట్టినా. ఆయన తెలుసు కదా మీకు, మల్లారెడ్డి గారు. మీరు కూడా ఇప్పుడు రేపు చెప్పుకోవాలి, పాలమ్మినా ఇల్లు కట్టినా సినిమాలు తీసినా అని చెప్పుకోవాలి. అసలు అంటే లిటరల్ గా ఇందాక సార్ అన్నట్టు మేము చాలా సినిమాలు చేసాం, చిన్న సినిమాలు అని. కొన్ని సినిమాలు లిటరల్ గా ఆగిపోయిన ఉన్నాయి. లిటరల్ గా అసలు ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలే ఇది రిలీజ్ వరకు వస్తుందని. ఆయన ఎంత ఒక్కరే, మళ్ళీ పాపం నిజంగా ఐ షుడ్ అప్రిషియేట్ యూ సార్. నిజంగా ఒక్కరే ఉండి మొత్తం ఒక డైరెక్షన్ టీమ్ని అంటే ఎవ్వరు సపోర్ట్ లేకుండా ఎడిటింగ్ అంటే తను నేర్చుకుంటూ ప్రతి ఒక్కటి చూసుకున్నారు. అలా మీరు మొత్తము 24 crafts చూసుకోవాలంటే ఇట్స్ నాట్ ఈజీ. బట్ ఆయన చూసి దగ్గరుండి చేయించి మా అందరిని కన్విన్స్ చేసి ఆయన లిటరల్లీ ఆయన రిలీజ్ వరకు తెచ్చారంటే ఐ షుడ్ సే హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. డిఓపి కూడా మంచి కోఆపరేట్ చేశాడు. గిరి గారు ఆయన కూడా ఈయన బాగా కోఆపరేట్ చేశాడు. అలాగే అమీర్ అని కో డైరెక్టర్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ మంచి హెల్ప్ చేశారు ఆయనకి. ఇప్పుడు చివరికి వచ్చేసరికి సార్ సినిమా షూట్ అయ్యేంత వరకే ఉన్నారు. మాస్టర్ డైరెక్టర్ కావచ్చు, కో డైరెక్టర్ కావచ్చు. షూట్ అయిపోయిన తర్వాత ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోయారు. సింగిల్ గా నేనే వెళ్ళాను, నేనే కూర్చొని ప్రతిదీ సార్ 5.1 అప్పుడు కావచ్చు, ఆ డబ్బింగ్ అప్పుడు కావచ్చు, ప్రతిదీ కూడా టైం అంటే వాళ్ళు ఆర్టిస్టులు 8ంటికి వస్తున్నారంటే నేను 7:30కి వెళ్ళి కూర్చునేవాడిని. అలాగ చేశాను, అన్నీ బాగా చేశాను. ఆ సాంగ్ కూడా నేను కొన్ని సాంగ్స్ లేవు, ఇప్పుడు ఊరు వదిలి వెళ్ళిపోతున్నావు అనేది అప్పటికప్పుడు రాసేసి యాడ్ చేశాను. అదొక టాలెంట్ అండి. ఇప్పుడు మీరు ఒక సిచ్యువేషన్ చెప్పారనుకో, మీకు 10 minutes లో రాసి ఇచ్చేస్తారు. మరి అది నిజంగా అంటే సరస్వతి దేవి మీరు పెద్దగా చదువుకోలేదన్నట్టున్నారు కదా. చదువు అది ఎంత అంటే నేను చెప్పలేను సార్. అసలు నిజంగా కూడా నాకు అది నా గొప్పతనం కాదు, కానీ సరస్వతి మాతకి నేను రుణపడి ఉంటాను సార్. నన్ను కన్నా మా తల్లిదండ్రులు గొప్పతనం సార్. నాకు అలా వచ్చేసిందంటే నేను చదువుకుంది ఏంటి సార్, మా అల్లుడు వాడు 3వ తరగతి 5వ తరగతి చదువుతున్న టైంలో నాకు ప్రతిసారి చిన్నప్పుడు మన సినిమాలకు వెళ్తాం కదా సార్, సినిమాకి వెళ్ళినప్పుడు పక్క వాళ్ళని అడగాల్సి వస్తుంది, అరే అదేం సినిమారా, ఇదేం సినిమా, అదేం పేర్రా, ఇదేం పేర్రా అని అడుగుతుంటే సినిమా టైటిల్ పోస్టర్ల మీద అడుగుతా కదా. అక్కడ నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు, కృష్ణ గారు కనపడతారు, చిరంజీవి గారు, పేరు తెలీదు. నాకు కొంచెం నామోషి అనిపించింది సార్. నేను వర్క్ కూడా చాలా చేస్తాను, ఈ చదువు ఇదే కాదు ఏదైనా పని అనుకుంటే నడుము ఎలా కడతారో చూసాం. అలాగే నాకు షేమ్ అనిపించింది సార్. అప్పుడు నేను అనుకున్న చదువు నేర్చుకోవాలా అని మనసులో అనిపించింది. రాత్రి వరకు 6 గంటల వరకు నేను పని చేసేవాడిని సార్. 6 గంటల నుంచి దీని మీద కూర్చునేవాడిని అక్షరాలు నేర్చుకోవడానికి. మా వాడిని పిలిచాను సార్, రారా చిన్నోడాడు రారా కూర్చోమన్నా. కూర్చొని ఒక పేపర్ మీద ఆలు కాగుడింతం ఇవి 2 రాసి నాకు అని చెప్పాను. వాడు రాసి ఇచ్చాడు. ఇక నవ్వి రాసుకుంటూ చదువుకుంటూ 15 రోజుల్లో. అప్పుడు మీకు తెలుసో లేదు, చిన్నప్పుడు డాడీ అమ్మ ఆవు ఇల్లు కానీ చిన్న బుక్లు ఉండేవి. 1వ తరగతి 2వ తరగతి అది 2వ క్లాస్ బుక్ తెచ్చుకున్నా నేను. కొనుక్కొని రాత్రి అంతా అదే, తెల్లవారిన దాకా ఇంచి ఎప్పుడు నిద్ర వచ్చే అప్పుడు దాకా రాసుకుంటూ ఉండేవాడిని. అలా చదువుకుంటూ అదంతా బుక్ అంతా చదివేశాను సార్. ఒక్క కాగుడింతం వాళ్ళు నేర్చుకొని బుక్ అంతా చదివేశాను.
ఆ తర్వాత ఇంటికి లెటర్లు రాయటం మొదలుపెట్టాను అమ్మా నాన్నకి. అయితే తప్పులు రాసేవాడిని, ఇప్పటికీ దొరుకుతాయి నాకు. అంటే షా అనే కాడ సా అని రాస్తా, నాకు అర్థమైతే చాలనుకోండి పక్క వాళ్ళ తర్వాత. అలాగ రాసేవాడిని. అలా రాస్తూ ఇంటికి లెటర్లు రాసుకుంటూ, అంటే సార్ ఎవరైనా కూడా మొదటిసారి 1 నుంచే వెళ్తారు పైకి, 0 నుంచే వస్తారు. ఆ విధంగా నేను రాసుకుంటూ ఒక లెటర్ తప్పు రాస్తే 2వ లెటర్ మంచిగా రాసేవాడిని, 3వ లెటర్ కొంచెం బాగా రాసేవాడిని, 4వ లెటర్ కొంచెం బాగా రాసేవాడిని. ఆ రకంగా అది క్లియర్ చేసుకున్నాను. ఇక తర్వాత పాటలు రాయటం మామూలు కాదండి. అవునండి. దాదాపుగా 50 సాంగ్స్ రాశాడు. మరి పాటలు రాయటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు కదా. అంత చదువు లేని అతను పాటలు రాయటం అంటే అది దైవదత్తం అతనికి. సూపర్ అసలు ఏదో ఒక సినిమా క్యారెక్టర్ లా ఉంది ఆయన లైఫ్ స్టోరీ ఏంటంటే. నెక్స్ట్ సినిమా ఈ సినిమాలో ఎలాగో డబ్బులు వచ్చేస్తాయి, నెక్స్ట్ సినిమా ఆయన బయోపిక్ తప్పకుండా 2 రెడీగా ఉన్నాయి, 2 కథలు నేను ఎప్పుడో రాసుకొని పెట్టుకున్నా. కానీ నిజంగా ఈ సినిమా తీస్తానని నేను అనుకోలేదు సార్. పైగా ఏంటంటే డైరెక్షను, ప్రొడ్యూసరు, హీరో, కథ, మాటలు, పాటలు అన్ని రాశాడు. ఇవన్నీ ఎవరు చేసేవాడిని? దాసరి నారాయణరావు గారు చేసేవాడు. అవునవును. ఈవెన్ అలాంటి క్యారెక్టరైజేషన్స్ కూడా దాసరి గారు పాడలా దేంట్లో కానీ దీంట్లో పాట పాడారండి. తాత మనవడి సాంగ్ ఆయన పాడిందేనా? ఆయన పాడిందే పాట, పర్ఫెక్ట్ సెట్ అయింది కూడా అసలు. ఆయన పాడిందే పాట కూడా. అయితే ఫస్ట్ నేను పాడలేదు సార్, సింగర్ని పిలిపించాను. సింగర్ ఆల్రెడీ పాడేశాడు, అయిపోయింది. అయిపోయిన తర్వాత 8:30 సాయంత్రం 8:30 అయిపోయింది. 8:30కి మ్యూజిక్ డైరెక్టర్ కూడా, సౌండ్ ఇంజనీర్ కూడా ఓకే సార్ వెళ్ళిపోదాం అన్నాడు. ఎందుకు రాసుకున్నవాడిని నేను మనవడ కోసం పాడిచ్చాను. ఒక అమ్మాయితో 14 ఏళ్ళ అమ్మాయి మనవడగా పాడింది. ఆ అమ్మాయికి ఉదయం నేను వాట్సాప్లో పాట పంపించేసి ఉదయం 8:30 9 గంటలకు వచ్చింది. 6 గంటల వరకు ఇది ప్రాక్టీస్ చేసుకుంటా కూర్చో. నేను మిగతా అన్ని పాడిచ్చాను సార్. సాయంత్రం 6ంటికి అమ్మాయిని పిలిపించాను, అమ్మాయితో పాడిచ్చేసాను. తర్వాత ఈ సింగర్ వచ్చి పాడాడు. పాడిన తర్వాత నాకు ఎందుకో డౌట్గా ఉంది సార్. ఆయన కొంచెం లేటెస్ట్గా క్లాస్గా పాడుతున్నాడు. తాత పక్కా పల్లెటూరుడు, విలేజ్గా ఉండాలి. ఏంటి నేను రాసుకుంది ఒకటి, ఆయన పాడింది ఒకటి, ఇదేదో తేడాగా ఉందని అంతసేపు కనీసం వాటర్ కూడా తాగలేదు సార్ నేను. సార్ నేను ఒక్కసారి ట్రై చేస్తానన్నా. మొట్టమొదటిసారి స్టూడియోలో మైక్ ముందుకు పోయింది తాత పాటకే. నేను అసలు పోలా స్టూడియోలోకి, ఎప్పుడు పోలా. మైక్ ముందు నిలబడింది, మైక్ ముందు పాడింది ఫస్ట్ టైం తాత పాటే. సార్ నేను ట్రై చేస్తానన్నాను. లోపలికి వెళ్ళాను, సింగిల్ టేకులో పాడేశాను. పాడిన తర్వాత వీళ్ళు బయట నుంచి ఆ క్లాప్స్ కొడుతున్నారు. నాకు అద్దంలో నుంచి కనిపిస్తుంది కొడుతున్నారు. ఆహా సరే ఒకసారి చూద్దామని నేను బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత ఏంటి సార్ అన్న, చాలా బాగా వచ్చింది సార్ అన్నాడు. కాదు ఇది నేను ఏదో పాడాలని వెళ్ళాను, ఇప్పుడు మళ్ళా కొంచెం వాటర్ తాగి ఈసారి బాగా పాడతానన్నా. పాడనీలేదు సార్ ఇంకా వాళ్ళు. మళ్ళీ ఎట్ట పాడతావు, మళ్ళీ తర్వాత ఎట్ట పాడతావు, అస్సలు వద్దు సార్ చాలా బాగా వచ్చింది అన్నాడు. ఆ పాడిన సింగర్ అయితే సార్ నాది బాగలేదు, మీది పర్ఫెక్ట్ గా తాత సూట్ అయ్యింది సార్, ఓకే చేశారు. అమ్మా నా డౌట్ పోయింది అనుకున్నా, వెళ్ళిపోయింది. ఇంకా ఆ విధంగా ఆ పాట సూపర్ విషయం ఏంటంటే ఈ రోజుల్లో నిజం చెప్పాలంటే ఎంతో పెద్ద బ్యాక్గ్రౌండ్, ఆల్రెడీ చాలా సినిమాలు తీసిన వాళ్ళు కూడా రిలీజ్ అవ్వని సినిమాలు చాలా ఉన్నాయి. మీరు రిలీజ్ దాకా తీసుకురావడం అనేది మీరు బిల్డర్ కాబట్టి మేబీ స్మాల్ థింగ్ అండి. అసలు నేను చాలా సినిమాలు ఉన్నాయి, నేనే చెప్తున్నా కదా. ఇప్పుడు నెక్స్ట్ దూరదర్శన్ ఇవన్నీ ఉన్నాయి. మీ లిస్ట్ ఎదిగినా ఏదో సార్ మనం అరకులో వెళ్ళి చేసినప్పుడు అది కూడా కరెక్టే. మేడం చెప్పేది, మా డాడీ చెప్పేది కరెక్టే. మొన్న నేను అంతా 5.1 అయ్యి మొత్తం బయటకు వచ్చే టైంలో స్టూడియో ఓనరు CEO అన్నాడు, సార్ మీరేంటండి బాబు ఎప్పుడు చూసినా మీరే స్టూడియోలో ఉంటున్నారు, మీ ఎవరు లేరా వెనకంటే సింగిల్గా వచ్చి సినిమా చేసావు. అదిగో సార్ ఆ ర్యాకులో ఎన్ని ఉన్నాయో చూడండి సార్, 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి సార్ ఆగిపోయిన సినిమాలు అన్నీ ఉన్నాయి. కానీ మీరు ఇంత ఫాస్ట్గా ఇంత తొందరగా సినిమా చేసి సెన్సార్ కంప్లీట్ చేసుకొని బయటకు తీసుకొచ్చారంటే చాలా సూపర్ సార్ అన్నాడు. దానికి సంతోషం. మొన్న మేము ఆడియో ఫంక్షన్ చేసినప్పుడు విఎన్ ఆదిత్య గారా సార్, ఆదిత్య సముద్ర గారు, వాళ్ళు పెద్ద డైరెక్టర్లు కదా సార్. వాళ్ళు
ఇంత పెద్ద టైటిల్ మేము దాసరి నారాయణరావు గారి టైటిల్ చూసాము, తర్వాత నీది చూస్తున్నామయ్యా, దాసరి నారాయణరావు గారి వారసుడు అయ్యా అన్నారు. కథ, మాటలు, పాటలు, కథ, మాటలు, పాటలు, డైరెక్షను, మళ్ళీ యాక్టింగ్, మళ్ళీ సింగరు, ఇన్ని చేసేవు. అది అందరికీ సాధ్యం కాని పని చేసావు నువ్వు. అదే అన్నాడు, దాసరి వారసుడు అని చెప్పి పేపర్లలో కూడా రాశారు.